నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సింపుల్గా చేసుకుని క్రిస్పీ చికెన్ బైట్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బయట ఎంతో ఖర్చు పెట్టి తినే వీటిని ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వీటిని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల మెత్తగా ఉడికిన చికెన్ ముక్కతో చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని మనం స్నాక్స్‌లోకైనా లేదా మధ్యాహ్నం భోజనంలోకి స్టార్టర్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చికెన్ లవర్స్ డెఫినెట్‌గా ఇలా సింపుల్‌గా చేసుకుని చికెన్ బైట్స్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఫుల్‌గా సాటిస్ఫైడ్ అవుతారు. మరి ఆలస్యం చేయకుండా రుచిగా కరకరలాడే ఈ చికెన్ బైట్స్‌ని సింపుల్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా చికెన్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుందాం. మనం చేసే చికెన్ బైట్స్ కోసం ముక్కలనేవి మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే చాలా మంచి టేస్ట్‌గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్నగా చికెన్‌ని ఇలా క్యూబ్స్‌లా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన చికెన్ ముక్కలను ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళేమీ పడకుండా ఇంకొక గిన్నెలోకి ఇలా తీసుకోండి. అలాగే ఈ చికెన్ బైట్స్ కోసం ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్‌ని వాడుతున్నాను. మీరు కావాలంటే చిన్నగా బోన్ ఉన్న చికెన్నైనా తీసుకోవచ్చు. అలాగే వెయిట్ వైజ్ ఇక్కడ నేను పావు కిలో వరకు చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, మిరియాల పొడిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఫ్రెష్‌గా దంచిన 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకోండి. నిజానికి ఇందులో గార్లిక్ పౌడర్‌ని, జింజర్ పౌడర్‌ని వాడతారు. అందరి దగ్గర ఆ పొడులనేవి అవైలబుల్‌లో ఉండవు కాబట్టి ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లిని ఇలా ఫ్రెష్‌గా దంచి తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని చికెన్ ముక్కలకు ఒకసారి బాగా పట్టించండి. ఇలా కలిపాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ సోయా సాస్‌ని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా పిండి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ఈ చికెన్ని గంట నుండి 3 గంటల పాటు నానబెట్టొచ్చు. అంటే మన టైంని బట్టి గంట, గంటన్నరైనా నానబెట్టొచ్చు. లేదా త్వరగా చేసుకోవాలనుకుంటే కనీసం ఒక 30 నిమిషాలు నానబెట్టైనా చేసుకోవచ్చు. మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. ఇక్కడ నేను గంట తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, చికెన్ ముక్కలు చక్కగా మ్యారినేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2, 3 టీ స్పూన్ల మైదా పిండిని, మరో 2, 3 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండిని తీసుకొని చికెన్ ముక్కలకు అంతా పట్టేలా కలపండి. ఎక్స్ట్రాగా నీళ్ళు వేయాల్సిన పని లేదండి. ఇందులో ఉన్న తడికి ఇవి చక్కగా బైండింగ్ అవుతాయి. సో ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని రెడీగా పక్కనుంచండి. ఇంకొక గిన్నెలోకి ఎగ్‌ని పగలగొట్టి తీసుకుందాం. ఈ రెసిపీ కోసం ఒక గుడ్డు వాడితే సరిపోతుందండి. ఇందులోని పావు టీ స్పూన్ మిరియాల పొడిని, మరో పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా బీట్ చేయండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కనుంచండి. మరొక ప్లేట్లోకి కప్పున్నర వరకు కార్న్‌ఫ్లేక్స్‌ని తీసుకొని చిన్నగా మ్యాష్ చేయండి. ఇలా మీరు చేతితో అయినా మ్యాష్ చేయొచ్చు, లేదా ఒక కవర్లోకి తీసుకొని రోల్ చేసినా చిన్న చిన్నగా మ్యాష్ అయిపోతాయి. ఇక్కడ నేను గిన్నెతో ఇలా ఒత్తుతూ తీసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్‌ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ క్రబ్స్‌ని కానీ లేదా సింపుల్‌గా కార్న్‌ఫ్లోర్‌లో డిప్ చేసైనా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మొత్తానికి మనం తీసుకున్న కార్న్‌ఫ్లేక్స్ అనేవి ఇలా చిన్న చిన్నగా చేయాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ ముక్కను ఇలా తీసుకుంటూ మనం కలిపిన గుడ్డు మిక్స్‌లోకి తీసుకొని ఒకసారి కోట్ చేసి ఫోర్క్ స్పూన్‌తో ఇలా తీసుకోండి. ఎక్స్ట్రా ఎగ్ మిక్స్ ఏమైనా ఉంటే గిన్నెలో పడిపోతుంది. ఆ తర్వాత కార్న్‌ఫ్లేక్స్‌లోకి తీసుకొని బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసి చేతిలోకి తీసుకొని ఇలా అన్నామంటే ఎక్స్ట్రా కార్న్‌ఫ్లేక్స్ అనేవి కింద పడిపోతాయి. అలాగే ఇలా చేయడం వలన మనకు బైట్స్ కూడా కొంచెం రౌండ్‌గా వస్తాయి. ఇలాగే మళ్ళీ ఒక చికెన్ ముక్కను తీసుకొని ఎగ్ మిక్స్‌లో బాగా డిప్ చేసి కార్న్‌ఫ్లేక్స్‌తో కోట్ చేసి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ మనం తీసుకున్న చికెన్ ముక్కలన్నిటికీ కూడా ఎగ్ మిక్స్‌ని అలాగే కార్న్‌ఫ్లేక్స్‌ని చక్కగా కోట్ చేసి తీసుకోండి. ఇలా కోట్ చేసిన వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ ఒకసారి బాగా వేడయ్యాక ఇందులోకి మనం తయారు చేసిన చికెన్ బైట్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకోండి. ఆయిల్‌లో సులువుగా ఫ్రై చేసేలా ఇలా సరిపడన్ని తీసుకున్నాక
వెంటనే కదపకుండా 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. 1-2 నిమిషాల తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. మనం ఇక్కడ చికెన్ ముక్కలను చిన్న చిన్నగా తీసుకున్నాం కాబట్టి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి. పెద్దగా టైం కూడా పట్టదండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే సరిపోతుంది. అలాగే పైన కూడా క్రిస్పీగా వచ్చి లైట్‌గా కలర్ మారుతుంది. అలా చూసుకొనైనా వీటిని ఆయిల్ నుండి తీసుకోవచ్చు. చూడండి, చికెన్ బైట్స్ అనేవి ఇలా బాగా ఫ్రై చేసి ఇలా స్ట్రెయినర్‌లోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్‌ని దులిపేసి ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలాగే మిగతా చికెన్ బైట్స్‌ని చక్కగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా మనం సింపుల్ వేలో ఇంట్లో ఉన్న వాటితో మంచి టేస్టీగా చికెన్ బైట్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. డెఫినెట్‌గా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.